దేశంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంటుపై దాడి అంటే దేశంపై దాడి జరిగినట్టేనని భట్టి అన్నారు. అలాంటిది అసలు దాడి జరగనట్లే ప్రధాని, హోంమంత్రి వ్యవహరిస్తున్నారని దుయ్యపట్టారు భట్టి విక్రమార్క. ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో భట్టి పాల్గొన్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు. ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను.